हरिः ओं श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओम नमस्तस्मै भगवते अरहते सम्यक् सम्बुद्धाय नराययो द्रुह्यति शुद्धवृत्तये सदा प्रदुष्टाय च पापभीरवे तदेति बालं हितमेव पातकम् रजो यथा क्षिप्तमिवाभिमारुतम्। ఇలాంటి మనుషులు ఉంటారు. ఎలాంటి వాళ్ళు అంటే సజ్జనులను చూచి ద్వేషించేవాడు. సత్పురుషులను చూచి ద్వేషించడం ఏమిటి? మంచి పని చేస్తుంటే ద్వేషించడం ఏమిటి? నాకు అర్థం కాదు. ఎందుకు ఇలాగున్నారా అన్నది వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు చైనా విషయంలో మన ప్రైమ్ మినిస్టర్ గారు చేసింది అంత బాగా చేశారు. ఎప్పుడూ మన భారతదేశం అంత దమ్ముని చూపించలేదు. ఈసారి భారతదేశం చైనాతోటి నువ్వంటే నువ్వన్నట్టుగా ధైర్యంగా నిలబడింది. ల్యాండ్ చైనా తీసేసుకున్నది ఇప్పుడు తీసుకుందా? ఒక స్టేట్ ఎంత ఉంటుందో అంత ల్యాండ్ అప్పుడే 1962లోనే తీసుకుంది. 42,000 స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ తీసేసుకుందంటే సుమారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంత ల్యాండ్ పుచ్చేసుకుంది. అప్పుడే టిబెట్ ఒక బఫర్ లాగా ఉండాల్సింది టిబెట్ని చైనా మింగేసింది. ఇప్పుడేదో 10 అడుగులు ఇటు 10 అడుగులు అటు ల్యాండ్ తీసేసుకుందని అదేదో నరేంద్ర మోడీ గారు చేసిన దోషం అన్నట్టుగా ఆయన నెత్తి మీద దుమ్ము జాగడం అన్నది తప్పు కదా. పైగా ఆయన ఏం చేస్తున్నారు? మంచిగా చేస్తున్నారు. అలాంటిది ఆయన అలాగా తిట్టడం, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తప్ప కదా. మరి అలా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? వై దే ఆర్ డూయింగ్ ఇట్. అంతే, లోకం అలాగే ఉంటుంది. ఒకటి అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్గా చెప్పాను. మామూలుగా ఏ పాపం ఎరగని వాడిని ద్వేషించడం. ఎందుకు ద్వేషిస్తారంటే వాడి మీద ఏదో ఎజెండా పెడతారు. వాడి ఈ విధంగా మాకు అనుకూలంగా ఉండాలి అని ఒక ఎజెండా పెడతారు. పెడితే ఆ ఎజెండాని వాడు స్వీకరించడు, దాంతో ద్వేషిస్తాడు. మా చిన్నప్పుడు మేము ఒక కథ చదివేవాళ్ళం, సారంగధర చరిత్ర. చిన్నప్పుడు ఒక కథ చదివేవాళ్ళం, సారంగధర చరిత్ర. అది సారంగధర అని తెలుగులో అలా రాస్తున్నారు. నిజానికి కరెక్ట్ పదం అది కాదు. శార్ంగ, శృంగ అంటే కొమ్ము. శృంగా నుంచి వచ్చినది, శృంగానికి శృంగస్య ఇదం శార్ంగం వృద్ధి వస్తుంది. కాబట్టి శార్ంగం అంటే కొమ్ముతో చేసిన ధనుస్సును ధరించినవాడు విష్ణువు అనేదో కథ ఉంది. కాబట్టి శార్ంగధర అంటే విష్ణువు. దాన్ని తెలుగులో పెట్టుకుంటే, ఆ పేరు పెట్టుకుంటే అది ఏమవుతుంది? అది అపభ్రంశ రూపంగా అయిపోతుంది. షా పోయింది, సా వచ్చింది దాని ప్లేస్లో. రకార గకార గకారాలు విడిపోయి రంగాయి కూర్చున్నది, సారంగధర అని వచ్చేసింది. చాలామందికి సారంగధర అనే పదం ఎలా వచ్చిందో కూడా తెలియకపోయినా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు. బట్ విషయం అది కాదు. అతను సారంగధరుడని ఒక మహారాజు యొక్క కుమారుడు. ఏ మహారాజో నాకు సరిగ్గా గుర్తులేదు. బహుశా రాజరాజనేంద్రుడి కుమారుడు అనుకుంటా. రాజమహేంద్రవరాన్ని సెంట్రల్ పాయింట్గా చేసుకుని, క్యాపిటల్గా చేసుకుని పరిపాలించిన పెద్ద మహారాజు ఆయన. చరిత్రలో ఆయనకి పెద్ద స్థానము గలదు. ఆయనకి 3 భార్యలని గుర్తు నాకు. 3వ భార్య పేరు చిత్రాంగి, చాలా చిన్న అమ్మాయి. ఆయన పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ చిన్న అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్ళాడాడు. ఎందుకు అలాంటి పొరపాటు చేయడం? అలా చేయకూడదు. ఎందుకంటే ఇప్పటికే 2 భార్యలు ఉన్నారు. ఆయన కొడుకు సారంగధరుడు, కొడుకున్నాడు, ఇంకా వీళ్ళు కూడా ఉండుంటారు. అలాంటిది అంత పెద్ద వయస్సు వచ్చేసి 60 ఏళ్ళు వచ్చిన తర్వాత
20 ఏళ్ళ 25 ఏళ్ళ అమ్మాయిని చలాకీగా ఇటు అటు గెంతులు వేసే అమ్మాయిని పెళ్ళాడితే వాట్ కైండ్ ఆఫ్ థింగ్ మిస్టేక్ ఇట్ ఈస్. ఇంతకీ ఈ తండ్రి అప్పుడప్పుడు వెళ్ళేవాడు, రాజుగారు అప్పుడప్పుడు చిత్రాంగి దగ్గరికి వెళ్ళి పలకరించి వచ్చేవాడు. ఈ సారంగధరుడు 25 ఏళ్ళ కుర్రాడు, ఆవిడతో సమానమైన వయస్సు ఇతంది, కొడుకు, రాజుగారు కొడుకు. సమానమైన వయస్సు లేకపోతే కొద్దిగా చిన్నదైనా అయి ఉండొచ్చు, కొంచెం తక్కువ చిన్నవాడు అయి ఉండొచ్చు, వీడు ఉన్నాం. ఇతను గుర్రపు స్వారీ, కత్తి సాము ఇలాంటివన్నీ చేస్తుంటే చూసి మంచి దృఢమైన శరీరం గలవాడు. ఆమె వీడిని వలచింది, అది చెప్పొచ్చేది. వలచి తన ప్రేమను ఒలకబోసింది అతని మీద. అతను అంతఃపురానికి వెళ్ళినప్పుడు వస్తే అతను అన్నాడు, నువ్వు మా నాయనగారి భార్యవు, వివాహితవు, తల్లిదండ్రి దానివి, నన్ను వలచుట తప్పు అని హితబోధ చేసి బయటకు వచ్చేస్తాడు. వచ్చేస్తే ఆవిడ ఏం చేస్తుందో తెలిసిన, జుట్టు విరబోసుకుని, బట్టలు చింపుకుని, జాకెట్ అది చింపుకుని రాజుగారికి కబురు పెడుతుంది, మంత్రి గారికో రాజుగారికో కబురు పెడుతుంది. నన్నేమో సారంగధరుడు అంతఃపురానికి వచ్చి నన్ను బలాత్కారం చేయడానికి ప్రయత్నించాడు, నేను అతి కష్టం మీద వాడి పట్టు నుంచి తప్పించుకుని ఈ మెయిడన్స్ సహాయంతో రక్షించుకోగలిగాను నన్ను నేను అని ఏదో ఒకళ్ళిద్దరు మెయిడ్స్ను కూడా తోడుగా పెట్టుకుని, ఆవిడ దగ్గర పనిచేసి వాళ్ళేగా. సో ఆ ప్యాలెస్ అంటే ఆవిడ నివసించి ప్యాలెస్ అంతా ఆవిడ అధీనంలో ఉంటుందిగా, మరి ఆ విధంగా రాజుగారికి కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు రాజుగారు ఏం చేస్తాడు, పాపం బాధపడ్డాడు. తన కొడుకే తన భార్యని ఈ విధంగా చేసేయడం ఆయన బాధపడ్డాడు. ఏదో మంత్రితో చెప్పేదో ఇన్వెస్టిగేషన్ ఏదో చేయమన్నాడు, అయింది. మొత్తానికి ఏమైతేనే రాజుగారికి కూడా కోపం గట్టిగా వచ్చింది. ఆ కోపంలో ఆయన ఏం చెప్పాడంటే సారంగధరుడికి మరణశిక్షను విధించాడు. అప్పట్లో డిక్టేటర్స్ అలా ఉండేవారు, మొనార్కీస్ అలా ఉండేవి. ద కింగ్ హీఈస్ ద జడ్జ్ అండ్ హీఈస్ ది ఎగ్జిక్యూషనర్, హీఈస్ ఎవ్రీథింగ్ అనమాట. ఇంకా వేరే జడ్జెస్ ఏ ఉండరు, ఆయనే జడ్జి. సో ఆయన మరణశిక్షను విధించాడు. ఆ రోజుల్లో మరణశిక్ష అంటే ఆ ఊళ్ళో రాజమండ్రిలో ఓ ఎత్తైన హిల్లక్ ఒకటి ఉంది ఊరు బయట. అప్పట్లో ఊరు బయట, ఇప్పుడు ఊరు సెంటర్లో ఉంటుంది అది. ఆ హిల్లక్ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఒక శిలపై తలపెట్టి గొడ్డలి, అలాగా. దట్ ఈజ్ హౌ దే యూస్ టు డూ బిహెడింగ్ ది పర్సన్ ఫిజికల్లీ. అలాంటిది ఏదో, లేకపోతే అక్కడ ఉరి తీయడమో ఏదో సంథింగ్ లైక్ దాట్. ఆ మెట్ట మీద, దాన్ని మెట్ట అంటారు, హిల్లక్. అక్కడికి తీసుకువెళ్ళి ఈనూరు తీశారు. తర్వాత తెలిసిందే ఇతను తప్పేమీ లేదు, పైగా అసలు ఇతందే మంచంతా ఇతనిలోనే ఉంది, ఆమెయే ఇలాంటి పొరపాటు చేసింది అని బయటపడింది. ఎలా బయటపడిందంటే ఎలాగో బయటపడింది. ఆ తర్వాత ఇంకొకటి వెంటబడింది అనుకుంటా అమ్మాయి. అప్పుడు అదేదో బెడిసి కొట్టి అది రాజుగారి దృష్టికి వచ్చి ఆయనేమో కొంత ఇన్వెస్టిగేషన్ సరిగ్గా అప్పుడు చేసి అప్పుడు తెలుసుకుంటే సారంగధరుడు నిర్దోషి అని తెలుస్తుంది. సారంగధర చరిత్ర అని ఒక ఆయన ఒక నవల రాసినాడు, హిస్టారిక్ నావెల్, నిజంగా జరిగినది. దాని మీద ఇంకొక కవి నాటకం రాశాడు. వీధి నాటకాల రోజుల్లో సారంగధర చరిత్ర ప్రదర్శించేవారు. సినిమా వచ్చిందో లేదో నేను ఎరగను. సారంగధర చరిత్ర సినిమా కూడా వచ్చింది. అంటే అతను ఏమైనా అసలు అతనిలో ఆవగింజంత దోషం లేదు. అయినా కేవలము అతను తన మాటను కాదన్నాడు. అతనే రాజుగారికి చెప్పేస్తాను, నిన్ను జైల్లో పెట్టిస్తాను, అలాగేమీ బెదిరించలేదు. అతను ప్రేమగా మంచి మాట ఒకటి చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, అంతే అతను చేసింది. అతను వెళ్ళి రాజుగారితో ఏమీ చెప్పింది లేదు, ఏమీ లేదు. అతను వెళ్ళి రాజుగారితో చెప్పచ్చు, ఈమె నన్ను బలాత్కారం చేసింది అని చెప్పచ్చు. ఆ తర్వాత తన డిఫెన్స్లో కూడా అతను ఆమెను బద్నాం చేయలేదు. రాజుగారి శిక్ష విధించేశారు, అతను సౌమ్యంగా శిక్షను స్వీకరించినాడు తప్ప హీ డిడ్ నాట్ రియల్లీ ట్రై టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. దాంతో ఆవిడ వేసినటువంటి నింద ఇట్ స్టక్ టు హిమ్. ఎందుకంటే అతను ప్రోయాక్టివ్ ఎఫర్ట్ చేయలేదు, నేను నీ తప్పు చేయలేదు, ఇది అన్యాయం జరుగుతోంది, అలాగేమీ చేయలేదు ఆయన. అలా సౌమ్యంగా ఉండిపోయాడు. దాంతో శిక్ష అమలు చేసేశారు.
ఇప్పటికీ ఆ మెట్టకు సారంగధర మెట్ట అని పేరు. అక్కడ సారంగధరుడనే పుణ్యాత్ముడు అన్యాయంగా సంహరింపబడినాడు ఆ పేరు. తర్వాత ఆ రాజ్యం కూడా పతనమైంది అనుకుంటా. ఎప్పుడు పతనమైంది? అప్పుడే పతనమైందా, తర్వాత కాలంలో పతనమైందా? అది రాజమండ్రిలో ఉంది సారంగధర మెట్ట. ఇప్పటికీ జనులు అది సారంగధర మెట్ట అని చెప్పుకుంటారు. ఇప్పటికి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆక్రమించేసి ఇల్లు కట్టేసారేమో నాకు తెలీదు, అంత లోతుగా నేను పరిశీలించలేదు. దట్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్. కాబట్టి అలాగ మహాపురుషులు పుణ్యాత్ములు అలా మిగిలిపోతారు. వాళ్ళ ఎడల ద్రోహమును తలపెట్టుట ఊహకైనను అందని దుశ్చర్య అయినా కొంతమంది చేస్తారు. అలాంటి పాపాత్ములకు మిగిలేది ఏముంటుంది? దుఃఖమే మిగులుతుంది. వాళ్ళు నరకాన్ని అనుభవించక తప్పదు. దీనికి దృష్టాంతం ఏం చెప్తున్నారంటే చాలా చక్కటి దృష్టాంతం. ఎదురుగాలికి దుమ్ము విసిరితే ఆ దుమ్ము ఎక్కడ పడుతుంది? మన కళ్ళల్లోనే, మన ముఖం మీదే పడుతుంది. దీన్ని బూమ్రాంగ్కి ఆల్టర్నేట్ దృష్టాంతం ఇది. బూమ్రాంగ్ అని ఉంది, అది ఆస్ట్రేలియాలో మాత్రమే ఉంది, ఎక్కడ పడితే అక్కడ లేదు. బూమ్రాంగ్ అది ఒక వి షేప్డ్ వుడ్, దాన్ని కేర్ఫుల్గా డిజైన్ చేసి చేస్తారు. అది బాగా ప్రాక్టీస్ ఉన్నవాడు మంచి వేగంతో కరెక్ట్ దిశలో, అంటే లాంచింగ్ కరెక్ట్గా లాంచ్ చేయాలి, కరెక్ట్ యాంగిల్లో కరెక్ట్ స్పీడ్లో లాంచ్ చేయాలి. అది అలా వేస్తే అది గిర తిరుగుంటూ వెళ్ళి రివర్స్ అయ్యి మళ్ళీ వీడి చేతికి వస్తుంది. వీడు నిలబడ్డ చోటే ఉండి పట్టుకుంటాడు. దాని పేరు బూమ్ ర్యాంగ్. బూమ్ ర్యాంగ్ అలా మళ్ళీ వాడి చేతిలోకి వస్తుంది. దాన్ని అలా అంటారు. ఇతరులకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తే, అది ప్రయత్నించిన వాడే అన్యాయం అయిపోతే దాన్ని బూమ్రాంగ్ అయింది అని అంటారు. ఇది బూమ్రాంగ్ అంటే ఇంత ఎక్స్ప్లెయిన్ చేయాలి అది అర్థం చెప్పడానికి. వేరే ఎదురుగాలికి విసిరిన దుమ్ము అది మన ముఖం మీదే పడుతుంది. సూర్యుడి పైకి తల ఎత్తి సూర్యుడిపై వేసిన ఉమ్మి అది వెళ్ళి వచ్చి వీడి మీదే పడుతుంది. అలాగే సత్పురుషుల ఎడల ప్రదర్శించిన ద్రోహము అది వచ్చి మళ్ళీ ఆ ద్రోహబుద్ధి గలవానినే నాశనం చేస్తుంది. నరాయ యహ ద్రుహ్యతి శుద్ధవృత్తయే సదా అప్రదుష్టాయ చ పాపభీరవే తత్ ఏతి బాలం హి తం ఏవ పాతకం రజః యథా క్షిప్తం ఇవ అభిమారుతం. యహ ఎవడైతే శుద్ధవృత్తయే పవిత్రమైన నడవడి కలిగినట్టు సదా ఎల్లవేళలా అప్రదుష్టాయ దోషము నెరుగనట్టు పాపభీరవేచ పాపము వలన భయపడే నరాయ మానవుని కొరకు, అది అటువంటి వారి కొరకు. ఆయన ఎటువంటి వాడు? చాలా పవిత్రమైన నడవడి ఉన్నది. పాపం అంటే భయపడతాడు, పాపం దగ్గరికి వెళ్ళడు. అతనిలో ఎట్టు దోషము ఏ కాలమునందైనను లేదు. అలాంటి వాని కొరకు ఎవడైతే ద్రుహ్యతి ద్రోహమును చేయును, అది అలాంటి వాళ్ళకి ద్రోహం చేయొచ్చా? ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ద్రోహం చేయొచ్చా? అలాగా చేయకూడదు కదా, అది తప్పు కదా. భాగవతంలో కథ కూడా, ఆ కథ కూడా అంత పెద్ద సంతోషజనకంగా ఏమీ ఉండదు. ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయన మెడలో పాము విసిరేయడం, అదే ఆ కథ మహాభారతంలో లేదు. ఆ కథ మహాభారతంలో పరీక్షిత్తు కథ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్టుగెదర్ డిఫరెంట్. ఇది ఇక్కడ ఈ పురాణంలో ఆ రకంగా దాన్ని చెప్పారు. మహాభారతం ఇతిహాసం, ఇది పురాణం. పురాణం అంటే మిథలాజికల్, ఇతిహాసం అంటే ఎపిక్. కొంత హిస్టారికల్ ట్రూత్ ఉంటుంది ఇతిహాసంలో. పురాణంలో అసలు హిస్టారికల్ అనే మాటే వద్దు.
కాబట్టి మెడలో పాము వేయడం ఏంటి? ఆయన తపస్సు చేసుకుంటుంటే మెడలో పాము వేయడం అలాగంటే పొరపాటు చేయొచ్చా? చేయకూడదు. అంటే చాలా ఘోరాతి ఘోరమైన పాపమును ఆచరించుటకు దృష్టాంతంగా చెప్పాలంటే అదొకటి కనపడుతుంది. నాకు రెండో దృష్టాంతం ఇది దొరికింది. మొదటి దృష్టాంతం సారంగధర చరితము, చిత్రాంగి చేసినటువంటి ద్రోహము. కాబట్టి అలాగా సత్పురుషుని కొరకు ఎవడైతే ద్రోహమును చేస్తాడో బాలం అజ్ఞానియగు తమేవా అట్టివానిని మాత్రమే తత్ ఆ పాతకం పాపము ఏతి పొందును. అంటే సత్పురుషులు ఎడల ద్రోహం చేసేవాడు వాడు అజ్ఞాని, బాలం అని అంటున్నారు. అంతకంటే ఇంకేమంటారు? వాడు శరీరం పెరిగిందే కానీ బుద్ధి పెరగలేదన్నమాట బాలం అంటే. వాడు అటువంటి అజ్ఞానికి ఆ పాపం వచ్చి వచ్చి మళ్ళీ వాడి మెడకే చుట్టుకుంటుంది. ఓకే, ఎవడు తీసిన గోతిలో వాడే పడతాడు. అలా ఇతరులను పడేద్దామని గొయ్యి తీసి పెట్టాడు. ఆఖరికి వాడే వచ్చి 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 దాంట్లో పడ్డాడు. అలాగా కరెక్ట్గా అలా జరుగుతుంది అన్నమాట. దీనికి ఒక దృష్టాంతం. యథా ఏ ప్రకారముగానైతే అభిమారుతం ఎదురుగాలి వైపుగా క్షిప్తం విసిరివేయబడిన రజహ దుమ్ము యథా వలే. అది రజో యథ, ముందు యథ అక్కర్లేదు. ఎదురుగాలి ఇటువైపు వేస్తుంటే దుమ్ము అలా విసిరితే ఆ దుమ్మంతా వచ్చి మన ముఖం మీద మన కళ్ళల్లోనే పడుతుంది. అంచేతనే మహాత్ముల ఎడల దుష్ట ప్రవృత్తి కలిగి ఉండరాదు. మనకి ఏ కారణం చేతనైనా మనకి వైరస్యం అంటే విరసభావము, గుడ్ విల్ లేదనుకోండి, దూరంగా ఉంటే పోతుంది. ఎందుకు వాళ్ళ వెంటబడ్డం? వెళ్ళి పని కట్టుకుని వాళ్ళని గిల్లి వాళ్ళకి కష్టం కలిగించి వాళ్ళకి హానిని చేసి ఎందుకు అలా చేయడం? నాకు ఆయన అంటే ఇష్టం లేదు. ఆయన మహాపురుషుడే అయి ఉండొచ్చు, గొప్ప పుణ్యాత్ముడే అయి ఉండొచ్చండి. ఐ డోంట్ లైక్ హిమ్, దేర్ ఫోర్ ఐ కీప్ అవే. అలా ఉండాలి తప్ప. అంటే ఏమిటి? లైక్ చేయకపోవటానికి తగినంత కారణం ఉన్న సందర్భాలలో కూడా దూరంగా ఉండిపోవాలే తప్ప పని కట్టుకుని వెళ్ళి అపకారమును చేయుటకు పూనుకోరాదు. అలా చేసినట్లయితే అది అజ్ఞానము. ఆ పాపమంతా కూడా వచ్చి మళ్ళీ వాడి నెత్తినే పడుతుంది. నరాయయో దృహ్యతి శుద్ధవృత్తయే సదా ప్రదుష్టాయ చ పాపభీరవే తదేతి బాలం హితమేవ పాతకం రజో యథా క్షిప్తమివాభిమారుతం ఏకే యాంతి పునర్గర్భం నిరయం యాంతి పాపినః స్వర్గం సుకృతినో యాంతి నిర్వాణం యాంత్యనాశ్రవాః. అదే అంటే ఇప్పుడు ఇలాంటి శ్లోకాలు మనకి భగవద్గీతలో కూడా ఉంటాయి. పితॄన్ యాంతి పితృవ్రతాః దేవాన్ దేవయజో యాంతి పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాన్ యాంతి భూతేజ్యాః మాం మద్భక్తా యాంతి మామపి అనో శ్లోకం ఉంటుంది. చాలా మంచి శ్లోకం. అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉన్నది. గన్నుతో బతికేవాడు గన్నుతోటే చస్తాడు, కత్తితో బ్రతికేవాడు కత్తితోటే చస్తాడు, వైలెన్స్లో జీవించేవాడు వైలెంట్గానే చస్తాడు. వాడు అలాగే పోతాడు కదా. కాబట్టి ఈ దెయ్యాలు భూతాలు ఇలాంటి వాటిని ఆరాధనలు చేసి తామసారాధనలు చేసి వాళ్ళు ఫైనల్గా అటువంటి గతినే పొందుతారు. పితృదేవతలను ఆరాధిస్తూ ఉంటారు కొంతమంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కర్మకాండలో ముఖ్యంగా వైదిక
కర్మకాండలో మీకు 2 రకాల మనుష్యులు కనపడతారు. కర్మఠులు అని అంటారే, కర్మఠులలో 2 రకాలు కనపడతారు. ఒకళ్ళు దేవతారాధకులు, ఇంకొకళ్ళు పితృ ఆరాధకులు. ఆ 2 కేటగిరీస్ బలంగా ఉన్నాయి ఆ స్ట్రీమ్లో. ఎంత బలంగా ఉన్నాయంటే శ్రీకృష్ణుడు గమనించి ఆ రెండింటినీ మెన్షన్ చేశాడు. పితృవుని యాంతి పితృవ్రత అని. తర్వాత అంటే 3 దృష్టాంతాలు చెప్తున్నాను మీకు. ఒకటి శ్రీకృష్ణుడు అలా మెన్షన్ చేశాడు ఆ రెండింటిని. 2 కూడా కర్మకాండలో భాగమే. రెండవ వారు అర్వాచీనులు పానుగంటి లక్ష్మీనరసింహారావు గారిని ఆయన కంఠాభరణము అనే ఒక నాటకాన్ని వ్రాసి దాంట్లో ఒక క్యారెక్టర్ని పెట్టాడు. ఆ క్యారెక్టర్ ఏమిటంటే వైదికుడు, కర్మానుష్ఠానపరుడు, కానీ ఎప్పుడూ ఆ కర్మ పితృకర్మ దృష్టే ఉంటుంది. ఎప్పుడూ పితృకర్మ దృష్టే ఉంటుంది. అంటే మీరు ఆశ్చర్యపోతారు, అలా ఉంటారా అని. అలా ఉంటారు. పూర్వం అలా ఉండేవారు, ఇప్పుడు కొంచెం తగ్గింది. మా చిన్నప్పుడు నేను చూశాను. ఎలా ఉంటారో తెలిసిన ప్రాచీన కుటుంబాల్లో మనుషులు, అన్నయ్య ఇంకా మళ్ళీ నేను వేరే తద్దినం ఏం పెడతాను, నువ్వే పెట్టే అంటాడు. ఎప్పుడూ తద్దినం దృష్టే. తర్వాత ఇంకా లేడీస్ ఉంటారు, అక్క బాగున్నావా, నిన్ను నాన్న తద్దినానికి కలిశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. తద్దినంలో కలుసుకోవటం. అన్నదమ్ములు ఆస్తి పనిచేసుకుని ఎవరి కాపరాలు వాళ్ళు చేస్తున్నా తద్దినం టైంకి నలుగురు ఒకటవుతారు. కోర్టులో అన్న తమ్ముడు కోర్టులో కేసులు వాదించుకుని కొట్లాడుకుంటున్నా కూడా తద్దినం నాడు మాత్రం ఇద్దరు కలుస్తారు. సంథింగ్ ఫనీ. అలాగే ప్రతిదానికి తద్దినమే. ఇప్పుడు ఏమిటి కొంతమంది ఏం చేస్తారంటే మీరు ఆశ్చర్యపోతారు. గోదావరి పుష్కరాలు వచ్చిందనుకోండి, మొదటి రోజు రాజమండ్రిలో తద్దినం పెడతాడు, హిరణ్యశ్రాద్ధము అని. 2వ రోజు కోటిపల్లి, 3వ రోజు అంతర్వేది, 4వ రోజు నరసాపురం. ఇలాగ 12 ఉన్నాయి గోదావరి తీరంలో. 5వ రోజు సిద్ధాంతం, ఆ రోజు రాజమండ్రి. ఇలాగా 12 రోజులు ఒక కారు పెట్టుకోవడం, దాంట్లో ఈ సామాన్లు పెట్టుకోవడం, తద్దిన సామాన్లన్నీ పెట్టుకోవడం. ఇద్దరు బ్రాహ్మణులు, 2 భోక్తలు, 1 బ్రాహ్మణుడు వీళ్ళు మాట్లాడుకోవడం. ఆ కారులో వీళ్ళ 4 డ్రైవరు వెళ్తూ ఉంటారు. అక్కడ ఆ ఊరు వెళ్ళడం, అక్కడ సత్రంలో దిగడం, మొన్నాడు తద్దినం పెట్టుకోవడం, హిరణ్యశ్రాద్ధం. 12 రోజులు ఇదే పని. మిగతా అప్పుడు దేవుడు అక్కర్లేదు, దెయ్యం అక్కర్లేదు. ఈ 12 రోజులు మాత్రం ఇదే పని, హిరణ్యశ్రాద్ధము అని. ఈ రకంగా ఎప్పటికీ శ్రాద్ధమే. పొద్దున్నుంచి ఎప్పుడు ఏ సందర్భం వచ్చినా శ్రాద్ధమే. ఎరా వాళ్ళ ఇంట్లో మొన్న తద్దినం అయింది కదా అని కబుర్లన్నీ తద్దినం చుట్టూ ఉంటాయి. ఎవరినైనా తిట్టాలనుకోండి, ఎవడైనా పరమ దుష్టుడు అని చెప్పాలనుకోండి, వాడు సరిగ్గా తద్దినం కూడా పెట్టడు వాడు అన్నాం. అది సింబల్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్. వాడు తద్దినం కనుక శ్రద్ధగా పెట్టేస్తే వాడు ఇంకా ఎంత దుర్మార్గుడైనా పర్వాలేదు. తల్లిదండ్రులని హింస పెట్టినా, సోదరుల ప్రాపర్టీని అపహరించినా ఏం పర్వాలేదు. తద్దినం మాత్రం సరిగ్గా పెడితే వాడే పుణ్యాత్ముడు. ఈ ధోరణి. పితృవ్రత, వీళ్ళు పితృవ్రతులు. ఇంకా దేవతలు పూజించే వాళ్ళు ఉంటారు. వాడు ఎప్పుడూ దేవతల పూజ తప్ప ఇంకా ఏమీ అక్కర్లేదు వాడికి. ఇలాగ లోకంలో అనేక మంది ఉంటారు. ఎవళ్ళు పొందేదాన్ని వాళ్ళు పొందుతారు. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే అన్నీ పోగేశాడు. 3 చెప్పి ఆత్మజ్ఞానము గల వారిని వేరే కేటగిరీలో వేస్తారు. కొంతమంది పుణ్యం పాపం మిక్స్డ్గా ఉన్నవాళ్ళు మళ్ళీ మానవ జన్మని పొందుతారు. ఇది మన దగ్గర కూడా చెప్పారు. ఇలాగ భగవద్గీతలో చెప్పిన శ్లోకం లాంటిదే. పాపం ఎక్కువగా ఉన్నవాళ్ళు నరకానికి పోతారు, పుణ్యం ఎక్కువగా ఉన్నవాళ్ళు స్వర్గానికి పోతారు. పుణ్యపాపములకు అతీతముగా ఆత్మజ్ఞానము గల వాళ్ళు ఇక్కడనే ఇప్పుడే మోక్షాన్ని పొందుతారు. అది శ్లోకం. ఎంత బాగా చెప్పాడు చూడండి. ఇది బుద్ధుడు చెప్పినట్టుగా అనిపించదు, భగవద్గీతలో శ్లోకంలాగా అనిపిస్తుంది. ఏకే కొందరు అనగా పుణ్యపాపములు ఇంచుమించు సమానముగా గలవారు, పునః మరల గర్భం తల్లి గర్భమును యాంతి పొందెదరు అనగా మనుష్యులై పుట్టెదరు. అలా తీసుకోండి. ఓకే.
పాపినః అధికముగా పాపమును చేయువారు నిరయం నరకమును యాంతి పొందెదరు. అంతే కదా, పాపాలు మరీ ఎక్కువ చేస్తే వాడు ఏం పొందుతాడు? నరకం పొందుతాడు. సుకృతినః పుణ్యములను చేయువారు స్వర్గమును యాంతి పొందెదరు. ఇంతవరకు వచ్చేసాం. ఇంకిప్పుడు మోక్షం వాళ్ళు మిగిలారు. ఈ మోక్షం వాళ్ళు ఎవళ్ళు? వీళ్ళు ఏవో కామనలను అవి పెట్టుకుని పాపకర్మలను చేసేవాళ్ళు కాదు. ఏవో స్వర్గాది సుఖములను కోరి యజ్ఞయాగాది కర్మలను చేసేవాళ్ళు కాదు. కాబట్టి వీళ్ళకి పుణ్యబుద్ధి స్వర్గాది లోకములను పొందాలనే దృష్టి ఉండదు. విరక్తులు. పాపం చేయటం అనే ప్రసక్తి ఉండదు. వీళ్ళు జిజ్ఞాసులుగా జీవించి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేవాళ్ళు. వీళ్ళు చచ్చిపోయాక వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అని ఒక మీమాంస, ఒక చర్చ. ఉపనిషత్తుల్లో ఏమని చెప్పారంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. అత్ర బ్రహ్మ సమశ్నుతే నత్ర ప్రాణాయంతి హియత్రైవ సమవలీయంతే అని శృతి. అంటే ఎక్కడికి వెళ్ళవు, స్వర్గాది లోకాలకి ప్రాణాలు వెళ్ళవు. ప్రాణం ఎక్కడికి వెళ్ళవెందుకు? చుట్టూ ఉన్నదంతా ప్రాణశక్తియే. ఆ ప్రాణశక్తి వాయువు, ఈ ప్రాణవాయువులు ఆ మహావాయువులో కలిసిపోతాయి. ఎక్కడికి వెళ్ళేది లేదు, వచ్చేది లేదు. వాళ్ళు మోక్షమును పొందినారు అని ఉపనిషత్తులలో చెప్పినారు. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనిషి ఉన్నాడు, వీడు పోయాడు. వీడు ఎక్కడికి పోయాడు? పుణ్యం ఎక్కువైతే స్వర్గానికి పోయాడు, పాపం ఎక్కువైతే నరకానికి పోయాడు. రెండు ఈక్వల్గా ఉంటే మళ్ళీ మనిషి పుడతాడు. కాదండి, వీడికి పుణ్యం లేదు, పాపం లేదు, వీడు ఆత్మజ్ఞాని అంటే ఎక్కడికి వెళ్ళు? సర్వంలో కలిసిపోతాడు. సర్వాత్మభావమును పొందును, సర్వం భవతి అని వేదాంతులు చెప్పారు. బౌద్ధులు చెప్పారు లేకుండా పోతాడు అని చెప్పారు. ఆత్మోచ్ఛేదమును చెప్పారు. ఇంకా వాడికి అహంకారం అనేది లేకుండా పోతుంది. అహంకారం అనేది లేకుండా పోతుంది. కానీ బ్యాక్గ్రౌండ్లో అహంకారానికి బ్యాక్గ్రౌండ్లో ఉండే శుద్ధ చైతన్యమును వాళ్ళు అంగీకరించలేదు. కాబట్టి శూన్యం అయిపోయినాడు. శూన్యం అయిపోతే మన నష్టం కదా అంటే ఏమిటి నష్టం? నష్టమేముంది? నిద్రలో శూన్యం అయిపోతూనే ఉన్నారుగా, నష్టమేముంది అని ఆ రకంగా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తారు. అది శూన్యం కాదు, అది శూన్యత, అది వేరే. నో థింగ్నెస్, నాట్ నథింగ్నెస్. కాబట్టి దాన్ని నిర్వాణము అని పెట్టారు. ఈ నిర్వాణము ఇప్పుడు మన దగ్గర కూడా ఆత్మజ్ఞానం వల్ల ఏమొస్తుంది? మోక్షం వస్తుంది అన్నాడు. మోక్షం అంటే ఇప్పుడు పుణ్యం చేస్తే ఏమొస్తుంది? స్వర్గం వస్తుంది. ఆ స్వర్గము సంథింగ్ పాజిటివ్ టు గెయిన్. ఈ మోక్షం ఇట్ ఈజ్ నాట్ పాజిటివ్ టు గెయిన్. ఇట్ ఈజ్ ఓన్లీ ఫ్రీడమ్ ఫ్రమ్ సంథింగ్. ఫ్రీడమ్ ఫ్రమ్ వాట్? ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్. నిర్వాణ, వాణ ఈజ్ సఫరింగ్. ఫ్రీడమ్ ఫ్రమ్ సఫరింగ్ వస్తుందంటే, కాబట్టి మనకు కావాల్సింది ఏమిటో చూసుకోవాలి. మన దగ్గర లేనిది మనకి కావాలా, లేక ఫ్రమ్ సఫరింగ్ ఫ్రీడమ్ కావాలా, అది చూసుకోవాలి. అంచేతనే ఫండమెంటల్ అప్రోచ్ డిఫరెంట్. కర్మజ్ఞాన సముచ్చయం పొసగదని చెప్పడంలో అభిప్రాయం కూడా ఏమంటే, దాంట్లో సైకాలజీ ఉంది. ఏమంటే కర్మవాది వాడి అప్రోచ్ డిఫరెంట్. వాడికి తన దగ్గర లేనిది కావాలి, అది వాడి అప్రోచ్. వాడికి జ్ఞానం వల్ల ఉపకారం ఏముంటుంది? వాడు కర్మ చేసుకోవటమే. ఈ జ్ఞానం ఉన్నాడే, వీడికి తన దగ్గర లేనిది ఏది అక్కర్లేదు. వాడికి ఏవి లేవు. తన దగ్గర లేనివంటే ఏమిటి? డబ్బు, అది అక్కర్లేదు వాడికి. భోగములు అసలే వద్దు. స్వర్గం అక్కర్లేదు. వాడికి ఏం కావాలి? ఇంకా అంతా కవర్ అయిపోయింది. మొత్తం ఇహం పరం కవర్ చేసేసాం. అర్థకామాలు ఇహం, ధర్మం పరం. వాడికి ఇహమో అక్కర్లేదు, పరమో అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు అంటే ఇహంలోనూ పరంలోనూ సుఖంతో పాటుగా దుఃఖం కూడా మిశ్రితమై ఉంటుంది. నాకు ఈ రంధి నాకు వద్దు, నేనుగా ఉండిపోతాను. నీకేం కావాలి? నాకేమీ వద్దు, నేనుగా ఉండిపోతాను. అందరూ సంతర్పణలు చేసుకుని భోజనాలు చేస్తున్నారు. ఒక ఆయన అడిగారు, మీరేం తింటారు అని అడిగారు. నేనేమీ తిననురా,
నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉండిపోతాను, రేపు పొద్దున్న ఏదైనా చూసుకుందాం, ఈ పూటకి నేను ఇంకా తినేదేమీ లేదు. ఇప్పుడు అతను వాళ్ళకి మళ్ళాగా సుఖాన్ని పొందేది ఉండదు, లడ్డూలో అవి తింటుంటే సుఖం, తర్వాత కడుపు నొప్పులు మొదలైన దుఃఖాన్ని పొందేది ఉండదు. ఆయన ఎలా ఉన్నాడో అలాగా కడుపు మీద చేయి వేసుకుని నిద్రపోతాడు హాయిగా. ఆయనకి లడ్డూలు మిఠాయిల యొక్క సుఖము లేదు, వాటి వల్ల కలిగే దుఃఖము లేదు. ఇదే మోక్షం అంటే. ఆ మోక్షం వీడికి వస్తుంది. ఎవరికి వస్తుంది మోక్షము? యాంతి అనాశ్రవాహ కదా. అనాశ్రవులు అంటే నవిద్యతే ఆశ్రవ ఏషాంతే, ఆశ్రవము లేనివారు. ఈ ఆశ్రవము మనం చూసాం. మీకు ఏదైనా కోరిక పుట్టిందనుకోండి, మీ ఇన్నర్ స్పిరిచువల్ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. ఓకే, మీకు ఏదైనా కోపం వచ్చిందనుకోండి, మీ లోపల స్పిరిచువల్ ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. కామాశ్రవము, క్రోధాశ్రవము, ద్వేషాశ్రవము, ఇవి ఆశ్రవములు. లీకేజ్, మీ దగ్గర ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ లీక్ అయిపోతుంది. అటువంటి ఆశ్రవములు లేనివారు వాళ్ళని ఏమంటారు? మహాత్ములు అని, జ్ఞానులు అని అంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు ఎక్కడికి వెళ్ళరండి బాబు. వాళ్ళకి మోక్షం వచ్చేసి వాళ్ళు నిర్వాణమును పొందెదరు. ఈ ఆశ్రవములలో రాగము ఒకటి. రాగాశ్రవ. రాగము అంటే అటాచ్మెంట్. ఇప్పుడు నేను ఒక రహస్యాన్ని చెప్పాను, నేను ఒకసారి క్లాసులో చెప్పాను. చెప్తే కొంతమంది అప్రిషియేట్ చేస్తుంటారు, ఒకళ్ళిద్దరు అప్రిషియేట్ చేయలేకపోయారు. నేనేం చెప్పానంటే, ఈ రాగం అనేది ఎలా పుడుతుందో తెలుసునా? ఆ రహస్యం నువ్వు తెలుసుకో. రాగం లేకుండా నువ్వు అయిపోవచ్చు. అప్పుడు రాగాశ్రవము నీకు ఉండదు. అదే నిర్వాణం అంటే. రాగం అనేది ఎలా పుడుతుందంటే, ఈ సృష్టిలో దేనినైనను చూచి నీవు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని అనుకోవద్దు. ఎందుకో తెలుసిన? ఇంపార్టెంట్ అనదగ్గది ఏది ఈ సృష్టిలో లేదు కనుక. అర్థమైందా? నువ్వు దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని అనుకోకు. థింక్ నథింగ్ యాజ్ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ కాదు. అర్థం ఉన్నది, అర్థము. ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? నో. ఎందుకని? అర్థం అనర్థం భావయ నిత్యం. ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు బయటికి కారు ఉంది, బయట ఆ కారులో వెళ్ళి ఎక్కడికైనా మంచి చట్నీస్ లాంటి హోటల్కి వెళ్ళి మంచి ఈవినింగ్ మైసూర్ బజ్జీ తిని కాఫీ తాగి రావటం, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? నో, ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏదో మంచి సినిమా వచ్చిందిట, అది చూడడం, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? మేము చిన్నప్పుడు ఇంపార్టెంట్ అనుకునేవాళ్ళం. తర్వాత తెలిసింది ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓకే. తర్వాత ఆయన ఎవడో మంచి ధనవంతుడు, ఆయనతోటి మనం కనుక స్నేహం చేసినట్లయితే, ఆయన మన క్లాస్కి వచ్చినట్లయితే మనకు ఉపకారం ఉంటుంది. ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? నాట్ ఇంపార్టెంట్. లేకపోతే వాడెవడో మన ఎప్పుడో అపకారం చేశాడు, వాడికి తిరిగి మనం వాడికి ప్రత్యపకారము చేయాల్సి ఉంటుంది, వాడికి ఒక గుణపాఠం నేర్పాలి. ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? నాట్ ఇంపార్టెంట్. బంగారము, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? నాట్ ఇంపార్టెంట్. తర్వాత పిల్లలు ఉద్యోగాలు ఏవో చేసుకుంటున్నారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళతోటి స్నేహంగా ఉండడం, వాళ్ళు మనని కలిసి వెళ్తూ ఉండడం, ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? నాట్ ఇంపార్టెంట్. ఓ కారు ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది కదా, సో ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? నాట్ ఇంపార్టెంట్. పువ్వులు చక్కగా టేబుల్ మీద పువ్వులు పెట్టుకుంటే బాగుంటుంది కదా, నాట్ ఇంపార్టెంట్. నన్ను ఎవరో అడిగారు, మరి ఏమిటండి ఇంపార్టెంట్? దెర్ ఈజ్ నథింగ్ ఇంపార్టెంట్. దెర్ ఈజ్ నథింగ్ ఇంపార్టెంట్. ఈ సృష్టిలో ఇంపార్టెంట్ అన్నది ఏదీ లేదు. మరి ఏముంది? అంతా దుఃఖమే గలదు, అంతా భయమే గలదు, అంతా ఆదుర్ద ఆందోళనయే కలదు. హృదయానికి దుఃఖాన్ని కలిగించేది ఉన్నాయి తప్ప ఏది ఇంపార్టెంట్ అనేది కాదు. ఎప్పుడైతే ఫలానాది ఇంపార్టెంట్ అని మీరు అనుకుంటారో వెంటనే మీ హృదయంలో ఒక శల్యాన్ని మీరు దెక్కొట్టుకున్నట్టే అది మిమ్మల్ని
గుర్తు వచ్చినప్పుడల్లా పీడిస్తూనే ఉంటుంది. కాబట్టి మీరు దేని మీద కూడా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అనేటువంటి అనే ఫోకస్ మీరు పెట్టవద్దు. ఇప్పుడు పని భోజనం చేయటం ఇది ఆవశ్యకమే తప్ప ప్రాముఖ్యము గలది కాదు. ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ ఎ బేర్ నెసెసిటీ అంతే. మంచినీళ్ళు తాగడం, దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగడం, దట్ ఈజ్ నెసెసిటీ. ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఏదో కోక్కు తాగాలి, ఇది తాగాలి, ఇట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ నెసెసిటీ. కాబట్టి ఎప్పుడైతే మీరు మీరు ఇది ఇంపార్టెంట్ అని అన్నారో, ఒకదాన్ని పట్టుకుని ఇది ఇంపార్టెంట్ అని అన్నారో, స్వర్గం ఇంపార్టెంట్ కొంతమందికి, మరికొంతమందికి ఈ లోకంలో ఉన్న భోగములు ఇంపార్టెంట్, మరికొంతమందికి ధనము ఇంపార్టెంట్. వీటికి పురుషార్థములు అని పేరు. పురుషార్థాలకి మరో పేరు ఇది. ఎప్పుడైతే ఫలానాది ఇంపార్టెంట్ అని మీరు అన్నారో, మీరు వర్తమాన కాలంలో మీ శాంతిని కోల్పోయినారు. భవిష్యత్తులో ఒక పెను ఆపద మీ కొరకు వేచి ఉంటుంది. కాబట్టి ఇంపార్టెన్స్ అనే ఫీలింగ్ని మీరు తీసేయండి. దేని ఎడల మీకు ఆకర్షణ ఉందో చూసుకోండి. దేని ఎడల ఆకర్షణ ఉంది, ఆ ఆకర్షణ దేని ఎడల ఉందో గుర్తుపట్టి ఆ ఫలానా వస్తువు యందు, ఆ ఫలానా వ్యక్తి యందు మన దృష్టి ఏ విధముగానున్నది చూసుకోండి. ఇంపార్టెంట్ అనే భావన మీకు కలిగింది అంటే దట్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ సఫరింగ్ అండ్ పెయిన్. ఆ ఫీలింగ్ని తీసేయాలి. ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ని తీసేయాలి. ద సెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అనే ఫీలింగ్ని తీసేయాలి. ఒకడు రైల్వే స్టేషన్కి వెళ్ళాడు, ట్రైన్ క్యాన్సిల్ అయిందండి అన్నాడు. అంటే ఓహో అలాగా, మరి టికెట్ డబ్బులు వాపస్ ఇస్తారా అని అడిగాడు. అది ఈవేళ ఇవ్వరండి, వారం రోజులు పోయాక మీ అకౌంట్లోకి వస్తుందండి అన్నాడు. ఓహో అలాగా, ఇంటికి వచ్చి పడుకుని నిద్రపోయాడు. అంటే వాడికి ట్రైను ఇంపార్టెంట్ కాదు, టికెట్ డబ్బులు కూడా ఇంపార్టెంట్ కాదు, అంతే. మరి ఏది ఇంపార్టెంట్ కాదు. మరి ఏమిటండి మీకు ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్ లేదు. నథింగ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మిషరీ, ఫియర్ అండ్ యాంగ్జైటీ. ఇట్ ఈజ్ అన్రియల్. దెర్ ఈజ్ నథింగ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ వరల్డ్. అప్పుడు వాడి హృదయం ఎలా ఉంటుందండి? అనాశ్రవ, ఆశ్రవము, రాగమనే ఆశ్రవము, కామ క్రోధ ఇత్యాది ఆశ్రవములు ఏమీ ఉండవు. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసిన? రామతీర్థ చెప్పారు. ఎక్కడో చెప్పారు ఆయన. ఈ ఇంపార్టెంట్ అనే మాట తీసేయి. అమెరికా ప్రయాణము ఇంపార్టెంట్? నో, నాట్ ఇంపార్టెంట్. నాట్ ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్, నాట్ ఇంపార్టెంట్. ఆత్మజ్ఞానము, ఆత్మనిష్ట తప్ప వేరే ఏది ఇంపార్టెంట్ అనేది లేదు అసలు. అవసరమైతే ప్రయాణం అయితే అవ్వచ్చు, బట్ ఇంపార్టెంట్ అయితే కాదు. ఏమంటే 10 మంది విద్యార్థులు ఉండడం ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? నాట్ ఇంపార్టెంట్. క్లాసు జరిగి తీరాలని ఇంపార్టెంట్? నో, ఏది ఇంపార్టెంట్ కాదు. బట్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, నో ప్రాబ్లం. ఆ రకంగా ఎవడైతే ఉంటాడో వాడికి ఆశ్రవములు ఉండవు. ఆశ్రవములు ఉండకపోతే వాడికి ఏం లభిస్తుందండి? మోక్షం లభిస్తుంది, నిర్వాణము. అదే అంటున్నాడు ఆయన. అనాశ్రవాహ, రాగాశ్రవము మొదలైనవి లేనివారు నిర్వాణం, మోక్షమును యాంతి పొందెదరు. ఏకే యాంతి పునర్గర్భం నిరయంయాంతి పాపినః స్వర్గం సుకృతినో యాంతి నిర్వాణం యాంత్యనాశ్రవాః నైవాంతరిక్షే న సముద్రమధ్యే న పర్వతానాం వివరం ప్రవిశ్య న విద్యతే సౌ జగతి ప్రదేశః విముచ్యతే యత్ర హి పాపకర్మ.
ఏమంటే పని చేసేప్పుడు తప్పు పనులు చేసేయటం, ఇతరుల ఆస్తిని అపహరించటం, ఇతరుల సొత్తును అపహరించటం. అంటే అలా ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాచీన కుటుంబాల్లో ఇలాంటి దోషాలు ఉండేవి. చిన్నప్పుడే వివాహం చేసేవారు, బాల్య వివాహం. ఎవడికో ఆ అల్పాయుష్కుడికి ఇచ్చి కట్టబెట్టేవారు, ఏదో కట్నం అని ఇదనేదని. వాడు పుట్టుకుమనేవాడు, వితంతు అయిపోయేది అమ్మాయి. ఆ అమ్మాయి పేర కొంత బంగారం ఉంటుంది, తండ్రి వాళ్ళు తల్లి వాళ్ళు ఇచ్చిన బంగారం, పెళ్ళికి ఇచ్చిన బంగారం ఉంటుంది. అది తర్వాత ఆవిడ పేర ఆ పోయినవాడి మనోవర్తి అని పేరు దానికి. ఆ మనోవర్తి ఎకరం భూమో 2 ఎకరాల భూమో లేకపోతే 1000 రూపాయల సొమ్మో ఏదో వస్తుంది. ఈ బంగారం ఈ డబ్బు దీని మీద ఉంటుంది వీళ్ళ కన్ను. అది అపహరించేసేదాకా నిద్రపోరు. అలాంటి పాపాలన్నీ చేయడం చేసి రిటైర్ అయిన తర్వాత కాశీ వెళ్తే నాకు ముక్తి వస్తుంది అంటాడు. యాక్టివ్గా ఉన్నప్పుడు పాపాలు లెఫ్ట్ రైట్ చేసేసి ఆలోచించుకోకుండా రిటైర్ అయిన తర్వాత కాశీ వెళ్తే ముక్తి వచ్చేస్తుంది. కాశీ వెళ్ళి అక్కడ గంగలో మునక వేసి అక్కడ నిద్రపోతూ ఉంటే అక్కడ సంధ్యావందనం ఏదో పూజ ఏదో చేసుకుని విశ్వేశ్వరుణ్ణి దర్శించి అక్కడే ఒక గది తీసుకుని అక్కడ ఒక మంచం మడత మంచం ఏదో వేసుకుని నిద్రపోతూ ఉండడం. మళ్ళీ మొన్నాడు గంగలో స్నానం చేసి అలా చేస్తూ ఉంటే శివుడు వచ్చి చెవిలో మంత్రం చెప్తాడు, మోక్షం వస్తుంది అనేదో పురాణంలో రాశారు. బహుశా కాశీఖండంలో రాసి ఉంటారు. కాశీఖండం స్కాంద పురాణం నుంచి వచ్చి ఉంటుంది. స్కాంద పురాణం అంటే అనేక మంది కలిసి రాసిన పురాణానికి స్కాంద పురాణము అని పేరు. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఈ వికీపీడియా లాగా. వికీపీడియాని ఎంతమంది రాశారు అలాగా. ఎన్సైక్లోపీడియా చాలామంది కలిసి రాస్తారు. ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం అని ఒకటి ఉందో 10 వాల్యూమ్లో ఏవో వాళ్ళు ప్రింట్ చేశారు. అదేదో పెద్ద ప్రాజెక్ట్ అని అప్పట్లో ఉన్నారు. ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు దాన్ని. ఇప్పుడు మీకు ఎక్కడా కనపడదు ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం. ఆ చేసిన వాళ్ళు ఉన్నారు ఋషికేశ్, వాళ్ళ దగ్గర 10 కాపీలు ఉంటాయి. అంతకు మించి దాన్ని ఎవడో పట్టించుకోలేదు. హిందూయిజంలో ఇట్ ఈస్ టూ వ్యాస్ట్ అండ్ టూ బిగ్ అండ్ టూ కాంప్లెక్స్ ప్రాబబ్లీ. దాంట్లో ఆ ఎన్సైక్లోపీడియా హిందూయిజం 10 వాల్యూమ్లు ఉంటాయి. దాన్ని ఎవరు రాశారంటే వ్యాసుడు రాశాడు. అవి ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్కళ్ళ చొప్పున రాశారు. నన్ను చాప్టర్ రాస్తారంటే నా వల్ల కాదండి బాబు అని చెప్పాను. ఒక్కో చాప్టర్ని ఒక్కొక్కళ్ళ చొప్పున రాస్తారు. దాన్ని వ్యాసుడేం రాయలేదు. అలాగే స్కాంద పురాణం వ్యాసుడేం రాయలేదు. ఎవడికి తోచింది వాడు రాశాడు. కాశీఖండ ఒక ఆయన రాశాడు, ప్రయాగఖండ ఇంకొకళ్ళు అలాగా అది బిల్డప్ అయింది. ఆ కాశీఖండలో చెప్పారు ఏమని, కాశీలో నివాసం ఉంటే చాలు. అయితే కాశీ అని దేనని అనాలి? ఆ స్కాంద పురాణం సపోజ్ 1000 years ఓల్డ్ అనుకోండి. అప్పటి కాశీలో ఎవరికి చోటు ఉండదు, దొరకదు. 1000 years క్రితం కాశీ అంటే శివాలయం చుట్టుపక్కల 4 వీధులు, అది కాశీ. ఇప్పుడు అక్కడే ఉంటారు మీరు. అలా పెరిగి ఆ పెరిగిన కాశీలోనే ఉండాల్సి ఉంటుంది. కాబట్టి కాశీ అంటే ఏది, హైదరాబాద్ అంటే ఏది, హైదరాబాద్లో ఉంటే గొప్పవాడు అంటే ఎక్కడ, హైదరాబాద్ అంటే ఏది, హైదరాబాద్ పాత హైదరాబాద్ అంటే ఆ బిట్స్లో ఉంటే గొప్పవాడు అవుతాడని చెప్పాల్సి ఉంటుంది మీరు. కోటి ఇప్పుడు కోటిలోనూ ఆ బిట్స్లోనూ ఏమీ లేదు అక్కడ. కాబట్టి ఎక్కడ పాపం చేయకుండా ఉండాలి అంతే తప్ప ఇక్కడికి వెళ్తే ఏదో అవుతుంది అక్కడికి వెళ్తే ఏదో అవుతుంది అన్నది కరెక్ట్ కాదు. పాపం చేసిన వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి మోక్షము ఉండదు, ఎక్కడికి వెళ్ళినా. అది శ్లోకం. అన్నట్టుగా ఉంది. పాపం చేసిన వాడు ఎక్కడికి వెళ్ళినా వాడికి దొరికేది పాప ఫలము దుఃఖమే తప్ప మోక్షం అనేది వాడికి దొరికే ప్రసక్తి లేనే లేదు. ఓకే. పాపపు పనులను చేసినవాడు అంతరిక్షమునందు నైవ విముచ్యతే, మోక్షమును పొందడు. అంటే వాడు ఏదైనా బెలూన్నో లేకపోతే విమానం ఎక్కి పైకి వెళ్ళిపోతే మోక్షాన్ని పొందేస్తాడా? ఇలాంటి వేషాలు ఉన్నాయి, మీరు ఎరుగుదురా?
రామాయణం ఒక ఆయన కథ చెప్తారు. ఆ కథని ఆయన నేల మీద ఎన్ని ప్రదేశాలు ఉన్నాయో అన్ని చోట్ల చెప్పారు. కాశీలో చెప్పారు, రామేశ్వరంలో చెప్పారు. మానస సరోవరం పక్కన చెప్పాలి అని కోరిక పుట్టింది. అప్పుడు డబ్బు ఉంటుంది, ఏముంది, మానస సరోవరం వెళ్ళిపోయారు వీళ్ళందరూ 100 మంది. కుక్కుల్ని గిన్నెల్ని అన్నీ వేసుకుని వెళ్ళిపోయారు. మానస సరోవరం దగ్గర టెంట్లు వేసేశారు. మామూలు టెంట్లు పనికిరావు, గాలి ఎక్కువ. అక్కడ మంచి బలమైన టెంట్లు వేసేసి ఇనప రాడ్లు ఇవి గుచ్చేసి టెంట్లు వేసేసి గవర్నమెంట్ అక్కడ ఎకానమీ అక్కడ ఉంటారుగా టెంట్లు వేసి వాళ్ళు అక్కడి నుంచి పట్టుకొచ్చి అక్కడి నుంచి ఆ లాసా నుంచో అక్కడి నుంచో పట్టుకొచ్చి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేసేసి అక్కడ రామాయణం చెప్పేశారు. అయిపోయింది. కైలాస పర్వతం దగ్గర చెప్పాలన్నారు, చెప్పేశారు. రామేశ్వరం దగ్గర రామాయణం చెప్పాలి, చెప్పేశారు. ఇంకెక్కడ చెప్పాలి రామాయణం? అమెరికాలో చెప్పాలి, చెప్పేశారు. కెనడాలో చెప్పాలి, చెప్పేశారు. ఇంకెక్కడ చెప్పాలి? ఆకాశంలో చెప్పాలి, అంతరిక్షంలో. అప్పుడు విమానం ఒకటి పెట్టుకుని ఆ విమానం 10 గంటలు ప్రయాణం చేసేది పెట్టుకుని ఆ 10 గంటల్లో 6-7 గంటలు రామాయణం చెప్పుకున్నారు అందరూ భక్తులు. చార్టర్డ్ ఫ్లైట్లో రామాయణం చెప్పారు. సముద్రంలో చెప్పాలి. ఓ షిప్ ఒకటి పెట్టుకుని ఈ భక్తులందరూ కూడా షిప్ హైర్ చేసుకుని సముద్రం మధ్యలోకి వెళ్ళి ఎక్కడో చోట అక్కడ చెప్పేశారు. ఇంకా సముద్ర గర్భంలో చెప్పాలి అంటే సబ్మెరీన్ వీళ్ళకి దొరకలేదు. సబ్మెరీన్ అందు డిఫెన్స్ వాళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఇగో ఇలాగా రామాయణం రాముడి మీద భక్తి ఉండాలి, కానీ ఈ ప్రదేశాలను బట్టే ఉంటుంది. అది సరైన దృష్టాంతం కాదు. అంటే ఇలాంటి ఛాదస్థం ఒకటి జనులకు ఉంటుంది అని నా అభిప్రాయం. ఇక్కడ దృష్టాంతం అంత మటుకే తీసుకోవాలి. పాపకర్మతోటి దృష్టాంతం తీసుకోవద్దు. ఇక్కడ చేద్దాం, అక్కడ చేద్దాం అని ఆ దేశదృష్టి, దేశబుద్ధి బలంగా పాతుకుపోయి ఉంటుంది. దానివల్ల ఉపకారమే ఉంటుందండి. రామనామాన్ని జపించడం వల్ల మీకు పుణ్యం వస్తుంది తప్ప ఏ దేశంలో కూర్చుని జపించారు అన్నది అర్థం లేని మాట. ఆ రకమైనటువంటి డైవర్షను, ఆ డిస్ట్రాక్షన్ ఈ మధ్యకాలంలో బాగా వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది అక్కర్లేదు. పాపం చేసినవాడు అంతరిక్షం వెళ్ళి ఏమి ఘనకార్యం చేసినా వాడికి అక్కడ మోక్షం ఏమీ రాదు. సముద్ర మధ్యమునందు విముచ్యతే మోక్షమును పొందడు. సో నేల మీద పాపాలన్నీ చేసి సముద్ర మధ్యంలోకి వెళ్ళి ఏదైనా పూజలు చేసాడు అనుకోండి, పోనీ మోక్షం ఏమైనా వస్తుందా? రాదు. పర్వతముల యొక్క వివరం గుహను ప్రవేశించి విముచ్యతే మోక్షమును పొందడు. ఈ పాపాలన్నీ చేసినవాడు ఉత్తరకాశీ అక్కడికో వెళ్ళిపోయి అక్కడ పర్వతాల్లో గుహలు ఉంటాయి, వెతుక్కుంటే దొరుకుతాయి. ఓ గుహని కొంచెం సాఫ్ ఒక మేస్త్రికి పురమాయిస్తే అతను కొంచెం సాఫ్ చేసి కొంచెం సిమెంట్ అది పెట్టి మీకు 1 వీక్ అయ్యేప్పటికీ లివబుల్గా తయారు చేసి ఇస్తాడు. మీరు ఆ గుహలో ఉండవచ్చు. సమీపంలో జలాశయం ఒకటి చూసుకోవాలి, అన్నక్షేత్రం ఏదో చూసుకోవాలి, శాంతంగా జీవించవచ్చు. కాబట్టి అలాంటి పర్వత గుహలో ప్రవేశించేసి ఉండిపోతే మోక్షం వచ్చేస్తుందా? ఇప్పుడు ఎల్లోరా అజంతా కేవ్స్ అన్నీ అలాంటివే. పాపం బుద్ధుడు గుహలో ప్రవేశిస్తే మోక్షం రాదని చెప్పాడు. ఫైనల్గా అందరూ కలిసి గుహలో ప్రవేశించినట్టుగానే ఉంటుంది. అది మతం అంటే అలా ఉంటుంది. తత్వం తెలుసుకుంటే మోక్షం వస్తుంది తప్ప గుహలో ప్రవేశిస్తే మోక్షం ఏమొస్తుందండి? ఇప్పటికీ కూడా వెళ్ళి గుహలో ప్రవేశించి మోక్షాన్ని పొందే ప్రయత్నం చేసి వాళ్ళు లేకపోలేదు. ఓకే. జగత్తునందు అసౌ ఇట్టి ప్రదేశము ఎక్కడనైతే విముచ్చి అసౌ ఈ పాపి అయితే అసౌ ప్రదేశ అన్నానుగా పాపములను చేసిన వాడు విముచ్యతే మోక్షమును పొందునో న విద్యతే అట్టి ప్రదేశము లేనే లేదు. హి నిశ్చయము. ఏమంటే వీడు పాపాలు చేశాడు, వీడు ఎక్కడ ఉండి పూజలు చేస్తే వీడికి మోక్షం వస్తుందో చెప్పండి. పాపాలు బాగా చేశాడు. పాపములు చేసిన వాడు ఎక్కడ ఉండి
కర్మల్ని పూజలు చేస్తే మోక్షాన్ని పొందుతాడు. తిరుపతియా, యాదగిరియా, రామేశ్వరమా, లేకపోతే ఎక్కడ చెప్పండి మీరు? ఎక్కడా అలాంటి ప్రదేశం, పాపములు చేసిన వాడు మోక్షాన్ని పొందే ప్రదేశం ఈ సృష్టిలో ఎక్కడా లేదు. సరిపడిందా? మరి ఏమిటి వీళ్ళు ఇలా ప్రచారం చేస్తారు? ఇక్కడ ఉంటే ఓ రాత్రి ఉంటే మీ పాపాలన్నీ పోతాయి, 3 రాత్రులు ఉంటే గత 7 జన్మల పాపాలు, రాబోయే 7 జన్మల పాపాలు పోతాయి, ఇలా చెప్తున్నారు ఏమిటి? ఇవన్నీ కూడా అతిశయోక్తులు తప్ప, అప్పీస్మెంట్ తప్ప వేరే ఏమీ లేదు. నైవాంతరిక్షే న సముద్రమధ్యే న పర్వతానాం వివరం ప్రవిశ్య న విద్యతే సౌ జగతి ప్రదేశః విముచ్యతే యత్ర హి పాపకర్మ. ఏమంటే ఇంకో ప్రశ్న, ఎక్కడికి వెళ్తే చావు తప్పించుకోవచ్చు? అదో ప్రశ్న మేము ముందు పెట్టాం. సముద్ర గర్భంలోకి వెళ్తే తప్పించుకోవచ్చా? అమెరికా వెళ్తే తప్పించుకోవచ్చా? ఎక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చు? కాశీ వెళ్ళిపోతే పోనీ తప్పించుకోవచ్చా? చావు తప్పించుకోవాలి. ఎక్కడికి వెళ్తే తప్పించుకోవచ్చు? దెర్ ఈజ్ నో ప్లేస్. అలా కాదండి, చావు పరిగెత్తుకు వస్తుంది కదా. మృత్యుర్ధావతి పంచమ ఇది, అది పరిగెత్తుకు వస్తుంది కదా. పరిగెత్తుకొచ్చే చావు పరిగెత్తలేకపోయే చోట ఒకటి ఉంటుంది, అక్కడికి మాత్రం అది పరిగెత్తలేదు, అంత దూరం పరిగెత్తి చేరుకోలేదు. లేకపోతే అక్కడికి వెళ్ళే దారి చాలా బ్యాడ్గా ఉండడం చేత ఆ చావు పరిగెత్తలేకపోతుంది. అలాంటి ప్లేస్ ఏదో ఒకటి ఉండాలి కదా. మీరు కొంచెం ఆలోచించి చెప్పండి. అంటే లేదమ్మా, నువ్వు అలాంటి ప్లేస్ ఏం లేదురా నాన్న, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా చావు వచ్చేసి నిన్ను బలాత్కారంగా పీక పిసికి తీసుకుతక్కపోతుంది అని చెప్తున్నాడు ఆయన. అదే నైవాంతరిక్షేన సముద్రమధ్యే న పర్వతానాం వివరం ప్రవిశ్య న విద్యతే సౌ జగతి ప్రదేశః యత్ర స్థితం న ప్రసహేత మృత్యుః. ఎత్ర ఎక్కడ స్థితం ఉన్నవానిని మృత్యు చావు న ప్రసహేత బలాత్కారముగా తీసుకుపోకుండా ఉంటుందో అసౌ ఇట్టి ప్రదేశ చోటు. అది అలాంటి చోటు కావాలి మనకి. ఎలాంటి చోటు కావాలి? ఎక్కడైతే చావు బలాత్కారంగా వీడిని తీసుకుపోలేదో నా ప్రసహేత. అలాంటి చోటు ఎక్కడో చెప్పండి మీరు. కాదండి, ఇండియాలో ఎక్కడున్నా పర్వాలేదు, మేము వెళ్తాం అక్కడికి. ఏదో ఫ్లైటో ఏదో ఎక్కి వెళ్తాం. ఎక్కడున్నా మీరు చెప్పండి జగత్తులో. అలాస్కా అలాంటి ప్లేసా? సైబీరియా అలాంటి ప్లేసా? చెప్పండి. మేము అక్కడికి వెళ్ళి ఒక చిన్న కుటియా ఒకటి వేసుకుని అక్కడ కూర్చుంటాం వెళ్ళి. చెప్పండి మీరు అలాంటి ప్లేస్ ఎక్కడుందో. కాదని అంతరిక్షంలో పైకి పోతే ఉంటుంది, పోనీ అక్కడికే వెళ్తాం. అయితే అలాంటి ప్లేస్ ఎక్కడుందో చెప్పండి మీరు. ఇట్టి ప్రదేశము అంతరిక్షమునందు నైవ విద్యతే లేనే లేదు. సముద్ర మధ్యమునందు న విద్యతే లేదు. పర్వతానాం పర్వతముల యొక్క వివరం గుహను ప్రవేశించి న విద్యతే ఉండదు. పోనీ ఎక్కడైనా ఉత్తరకాశీలోనో ఎక్కడో పర్వత గుహలో ప్రవేశిస్తే ఉండదేమో. అలాంటిది ఏదైనా ఉందా? ఇప్పుడు ఉత్తరకాశీ దాటిన తర్వాత ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన గురించి విన్నారు అందరూ. ఆయన గొప్ప మహాత్ముడు అని విన్నారు. ఆయన ఎక్కడ ఉంటాడంటే చాలా కష్టం ఉండి ఆ ప్రదేశం, ఆ బాబా చాలా కష్టం, అక్కడికి వెళ్ళడమే కష్టం. 2 రోజులు నడక ఉంటుంది, ట్రెక్కింగ్ 2 రోజులు ఉంటుంది. అంటే కెనడా నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన బ్యాక్ ప్యాక్లో 2 రోజుల ఆహారాన్ని, అటుకులు, పెరుగు ఇలాంటివన్నీ పెట్టుకుని ఆయన ట్రెక్కింగ్ చేశాడు. ఏమంటే ఇక్కడెక్కడ ఎలా వెళ్ళాలి అని మధ్యలో ఎవళ్ళో గ్రామాలు ఏవో వస్తే అక్కడ వాకప్ చేసి మొత్తానికి చేరుకున్నాడు. వాళ్ళు చెప్పారు, ఈ దారింపటి వెళ్ళాలండి, అక్కడ ఏదో ఒక
ఆ దగ్గరికి వచ్చేప్పటికి మీకు గలగలగల నీరు ప్రవహిస్తున్నట్టు వినపడుతుంది. ఎందుకంటే ఆయన నీరున్న చోట ఉంటాడు ఆయన. అదొక గుర్తు. దూరం నుంచి కాషాయం గుడ్డలు ఆరవేసినట్టు కనపడుతుంది అని చెప్పాడు. మొత్తానికి ఈయన వెతికితే ఆఖరికి దూరం కాషాయ గుడ్లు కనపడ్డాయి. బ్రతుకు జీవుడాని ఆ దిశలో నడిచాడు. దారి కూడా సరిగ్గా లేదు. ఈ లోపల గలగల జల ప్రవాహం కూడా వినపడింది. సరైన చోటుకు వచ్చామని వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు ఆయన. ఒక గుహ ఉంది, ఆ గుహలో ఉన్నాడు ఆయన. ఆయన్ని కలిశాడు. కలిస్తే ఆయన పొగాకు చుట్ట కాల్చుకుంటూ ఉన్నాడు ఆయన. దాని చుట్ట కాల్చడంలో తప్పేం లేదు, అదేదో తప్పని నేను అంటలేదు. గంజాయి ఏదో కాల్చుకుంటూ ఉన్నాడు ఆయన. ఆయన ఏం చేస్తాడంటే ఆ నదిలో స్నానం చేస్తాడు. ఏవో సమీప గ్రామానికి వారానికి ఒకసారి వెళ్ళి ఏదో పప్పులో ఉప్పులో తెచ్చుకుని అక్కడే వండుకుని తింటాడు. అదేమి సరళమైన జీవనం అని నేను అంటలేదు. అక్కడికి వెళ్ళి ఉన్నాడు. అలాంటి బాబాలు ఉంటారు. వాళ్ళు మృత్యువుని జయించగలుగుతారా? అక్కడికి మృత్యువు వెళ్తుందా వెళ్ళదా చెప్పండి? వెళ్ళిపోతుంది. మృత్యువు అడుగుపెట్టని చోటు ఈ సృష్టిలో ఎక్కడా లేదు. కాబట్టి మనం ఏం చేయాలో తెలిసిన, మృత్యువును తప్పించుకునే ప్రయత్నం చేయకూడదు. ఇన్ని చదువులు చదివి ఇంత శాస్త్రాలని వల్లించి మృత్యువును తప్పించుకునే ప్రయత్నం చేయడం తప్ప కదా మీరు చెప్పండి. ఓ హోమం ఉంది, దానికి ఆయుష్య హోమము అని పేరు. అది గృహస్థులు, యంగ్ పీపుల్, పెళ్లి చేసుకోబోయే వాళ్ళు, లేకపోతే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, వాళ్ళకుండే అదుర్దాలతో వాళ్ళు ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు. సన్యాసులకు ఎందుకంటే ఆయుష్య హోమం? ఎందుకో చెప్పండి మీరు. కామ్యకర్మ కాదు అది. ఆయుర్ధ అగ్ని హవిషో జుషాణో అంటూ ఈ ఆయుష్య హోమం ఎందుకు సన్యాసులకి? శతమానం భవతి శతాయు పురుష అంటూ 100 ఏళ్ళు బతకాలి అని ఈ పిచ్చి సన్యాసులకు ఎందుకు? మనం అసలు దేహమే కాదుగా, అది బ్రతికినంతకాలం బ్రతుకుతుంది, పోయేప్పుడు పోతుంది అనే దృష్టిలో వాడు ఉండాలి. కానీ మనం ఏం చేస్తే బ్రతుకు ఇంకొంచెం ఎక్కువ బ్రతకగలుగుతాము అనే ఆలోచన వచ్చిందంటే అది అజ్ఞానం యొక్క పరాకాష్ఠ అయిపోలేదు. కాబట్టి నేను ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏమిటంటే, గృహస్థులు, బ్రహ్మచారులు, యంగ్ పీపుల్ ఏదో పుట్టినరోజు చేసుకుంటారు. వాళ్ళకేదో కొన్ని సంకల్పాలు ఉంటాయి, మేము పుట్టాము అని ఇలాగా ఏదో ఉంటాయి. వీ కెన్ అండర్స్టాండ్ ఆల్ దాట్, అప్ టు దెమ్. వాళ్ళు కూడా తెలుసుకుంటే సంతోషం, తెలుసుకోపోయినా కూడా మనం తప్పు పట్టడానికి లేదు. వాళ్ళ ఒక వ్యవస్థలో ఉన్నారు కనుక సంసారం అలాగే ఉంటుంది. వాళ్ళు ఏదో ఆయుర్దాయం బాగుండాలని హోమాలు అవి చేసుకుంటే సంతోషమే, కానివ్వండి, వై నాట్. బట్ సన్యాసులకు ఎందుకండి? సన్యాసులు, ఆచార్యులు అటువంటి కామ్యకర్మలను తమ పేరు మీద చేసుకుంటా, లేదా శిష్యులను ప్రోత్సహించి చేయించుట, లేదా శిష్యులు వాళ్ళకుండే అధికోత్సాహంతో చేస్తుంటే అలాగ వాళ్ళని డిస్కరేజ్ చేయకుండా అలాగ అనుమోదనము చేయుట, ఇవన్నీ కూడా చాలా అనుచితములైన విషయములు. సన్యాసులు ఏం చేయాలంటే, శిష్యులు అలాంటి పిచ్చేదన మొదలు పెడితే, ఇదిరా నువ్వు నా దగ్గర నేర్చుకున్న పాఠం ఇదా అని కూకలేసి, నేను నీకు ఆత్మ పుట్టుక లేనిది చావు లేనిది అని నేను పాఠం చెప్తే నువ్వు నాకు ఇలాంటిది నేర్పుతావు, ఇలాంటిది చూపిస్తావు, నీ తెలివితేటలు అలా ఉన్నాయి అని కూకలేయాలి తప్ప ఇలాంటి కామ్యకర్మలని ప్రోత్సహించుట ఎంతయూ అనుచితము. భగవాన్ బుద్ధుడు ఎంత బాగా చెప్పాడో చూడండి. నైవాంతరిక్షే న సముద్రమధ్యే న పర్వతానాం వివరం ప్రవిశ్య న విద్యతే సౌ జగతి ప్రదేశః యత్ర స్థితం న ప్రసహేత మృత్యుః ఇతి పాపవర్గో నవమః అథ దండవర్గః ప్రస్యంతి దండతః సర్వ
सर्वे पश्यन्ति दण्डतः सर्वे मृत्योः सर्वेऽपि बिभ्यति मृत्योः सर्वे बिभ्यति आत्मानमुपमां कृत्वा आत्मानमुपमां कृत्वा नैव हन्यान्न घातयेत् अन्यान् न घातयेत् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते शान्तिः शान्तिः शान्तिः